సబ్సిడీ లేదు, ఏం లేదు. సబ్సిడీ అనే పదం ఎత్తేసారు. వాటిని కూడా పునరుద్ధరించండి. డీటెయిల్గా చూస్తే కనుక హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే. 25,000 మందితో బందోబస్తు ఏర్పాట్లు. మధ్యాహ్నంలోపే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కీలక ఆదేశాలు. ఇక ట్యాంక్ బండ్పై నిమజ్జనం లేదు. ప్రతి ఏటా ఇది గమ్మతుంటుంది ముచ్చట. ట్యాంక్ బండ్ నిమజ్జనం చేయొద్దు, పొల్యూషన్ క్రియేట్ చేయొద్దు అని చెప్పి హైకోర్టు చెప్తుంది. మరి ట్యాంక్ బండ్ కాకపోతే ఆల్రెడీ హైదరాబాద్కి ఏం లేదు, అది ఇంకా పొల్యూషన్ క్రియేట్ చేయొద్దు అని చెప్తుంది. ఆల్రెడీ ఇంకా పొల్యూషన్ క్రియేట్ చేయాలనా ట్యాంక్ బండ్లా? ఎంత పొల్యూషన్ ఉండాలనో హైదరాబాద్ నగరం మొత్తం ఉన్న పొల్యూషన్ కాస్త ట్యాంక్ బండ్ దగ్గరికి పోతే కనబడుతుంది. ప్రతి ఏడుది ఒకటి ఎట్లుంటుంది అని అంటే చెయ్యొద్దు అని అంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఇక తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసారి ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గ్లో గణపతి నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఇక గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 15,000, ఇతర జిల్లాల్లో మరో 3,000 మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 8,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని వెల్లడించారు. మరోవైపు మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం ఉందని మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 17న పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం కూడా ఉన్నది. పరేడ్ గ్రౌండ్లో ఇంకో ప్రోగ్రాం ఉందని, పబ్లిక్ గ్రౌండ్లో ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం, పరేడ్ గ్రౌండ్లో ఇంకో ప్రోగ్రాం ఉందని సిపి పేర్కొన్నారు. ఇక భక్తులకు నియమ నిబంధనలు ఇవే. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ఆ రోజున కొన్ని నియమాలు పాటించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపారు. గణేష్ విగ్రహానికి ఒక వాహనానికి మాత్రమే అనుమతిస్తారు. సౌత్ జోన్ల పరిమితుల నుంచి విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలు ముందుగానే బయలుదేరాలి. ఏసీపీ కేటాయించినటువంటి నెంబర్ వాహనం పైన ఉండాలి. నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ను అమర్చకూడదు. నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్ను అనుమతించరు. రంగులు పిచికారీ చేయడానికి కాన్ఫెట్టి గన్లు ఉపయోగించవద్దు. విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా మత్తు మందులు తాగిన వ్యక్తులను అనుమతించరు. రహదారిపై వెళ్లేటప్పుడు వాహనం ట్రాఫిక్ను ప్రభావితం చేయకూడదు. విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనం ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్ అంతరాయం కలిగించే రహదారిపై ఆగకూడదు. ఊరేగింపులో ఎవరు కర్రలు, కత్తులు, మారణాయుధాలు, మండే పదార్థాలు లేదా ఆయుధాలను తీసుకెళ్లకూడదు. ఊరేగింపు సమయంలో బాణాసంచా కాల్చరాదు. జెండాలు లేదా అలంకరణల కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల పొడవు మించకూడదని, వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్ బాట సార్లపై వేయొద్దు. అంటే మొత్తం మీద ఏమేమి చేయొద్దని రాసుకొచ్చారు, కానీ ట్యాంక్ బండ్ మీద చేయొద్దు అని అన్నారు. కానీ మళ్ళీ ఆఖరికి వస్తే అక్కడే అవుతుంది. ఇది మనం ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం కదా, ట్యాంక్ బండ్ మీద చేయొద్దు అని కోర్టులు చెప్తే తర్వాత వెంటనే అక్కడ చేయాల్సి వస్తుంది. ఇక వీళ్ళ వివాదం చూస్తే కనుక ఒకరినొకరు ఎట్లా